నమస్కారం అందరికీ. ఈ వీడియోలో గోంగూర చట్నీ గురించి మీకు తెలియజేస్తున్నాను. ఇందులో 2.5 kg గోంగూరను తీసుకున్నాను. కావాల్సినవి నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, కొన్ని మెంతులు మరియు వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేయాలి, కరివేపాకు మరియు కొత్తిమీర, ధనియాలు. మరి పోనీలోకి కరివేపాకు, మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, ఎండుమిర్చి మరియు ఈ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ వేయించడానికి కొంచెం వేస్తున్నాను. తర్వాత వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. దీనిలో ఎండుమిర్చి, మరియు ధనియాలు కొంచెం వేసుకోవాలి, షేర్ అవుతుంది. మెంతులు వేసుకున్నాను, మరియు జీలకర్ర, మరియు నువ్వులు, పచ్చిమిర్చి కూడా ఇందులో, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 మరియు కరివేపాకు కొంచెం టేస్ట్ కోసం. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెల్లుల్లి కూడా, వెల్లుల్లితోనే చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర చట్నీ. వెల్లుల్లి ఎంత బాగా వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. మరియు కొత్తిమీర కూడా ఇందులో వేస్తున్నాను. పోయినాయి, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బౌల్లో మళ్ళీ గోంగూర వేయించడానికి మరి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ నీళ్ళు లేకుండా చూసుకొని ఇందులో వేసుకోవాలి. మంచిగా వేగాలి. ఇది నీళ్ళు మొత్తం పిండేసుకొని వేసుకోవాలి. ఇందులో గోంగూర వేసుకొని కలుపుకోవాలి. మంచిగా వేగాలి. ఇది ఇలా ఫ్రై కావాలి. ఇది గోంగూర మొత్తం వేగిపోయింది. ఇందులో 2 భాగాలు చేసుకుంటున్నాను. ఒకటి మనం మొత్తం గ్రైండింగ్ చేసుకునే అవసరం లేదు. సగము ఇందులో తీసుకొని సగము గ్రైండింగ్ కోసం వేరే దాంట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెము మొత్తము పేస్ట్లా. ఇప్పుడు మనము ఇవి తాలింపు పెట్టుకున్నటువంటివి గ్రైండింగ్ చేసుకోవాలి. ఓన్ చేసుకున్నటువంటివి ఇందులో వేసేస్తున్నాను. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో గోంగూర వేసుకోవాలి. మొత్తం కాకుండా మనం సగం సగం తీసుకున్నాం కదా, కొంచెము మొత్తం వేసుకోవద్దు, పేస్ట్ లాగా అవుతుంది. కొంచెము సగం ఆఫ్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇందులో తాలింపుకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పోనీలకు, మరియు కొంచెం తాలింపులకు ఎండుమిర్చి, మరియు కచ్చాపిచ్చా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, మరి కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసము. ఇది అయిపోయినాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నటువంటిది మరి మిగతా గోంగూర కూడా ఉంది కదా, గ్రైండింగ్ పట్టకుండా మనం తాలింపు పెట్టుకున్నటువంటిది, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు నోటికి మంచిగా ఆకులాకులు కొంచెం తగులుతుంటుంది. మొత్తం గ్రైండింగ్ చేసుకుంటే బాగుంటుంది, పేస్ట్ లాగా ఉంటుందని ఇలా సగం సగం చేసుకున్నాను. ఇలా నూనెలో మంచిగా వేగాలి. కొంచెం ఆకులాకులు ఉంటే కూడా చాలా బాగుంటుంది. మంచిగా వేగాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, రుచి ఉంటుంది. అయితే జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఈ గోంగూర చట్నీకి చాలా పుల్లగా కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది. నూనెలా ఎంత పైకి తెలుతుంది, నూనె ఎంత ఫ్రై అయింది, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. మంచిగా ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇందులో పైనుంచి వేసుకోవాలి. అంటే పళ్ళకు తగులుతుంటే పచ్చి వేసుకోవాలి, వేగనివద్దివి. పైనుంచి వేసుకుంటే మన పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ కొత్తిమీర కూడా పైనుంచి చల్లుకుంటే చాలా ఎమ్మిగా అదిరిపోయేటువంటి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా రుచి ఉంటుంది. మరియు టేస్టీ ఉంటుంది. అదిరిపోయేటువంటి గోంగూర చట్నీ రెడీ అయిందండి. మరి మీరు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.